అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాద్ పొనుకుమాటి. యాస్పిరెంట్స్ టు విన్నర్స్ ఛానల్ నుంచి మరొక వీడియో సమాచార హక్కు చట్టం 2005 గురించి ఈరోజు మొదటి వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ కూడా ఇవ్వనటువంటి సమాచారాన్ని ఈ సమాచార హక్కు గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. యూట్యూబ్లోను ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ కూడా అనేక విషయాలు ఈ సమాచార హక్కు 2005 గురించి మీకు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా ఈ వీడియో ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఈ వీడియోలో సమాచార హక్కు గురించి పూర్తి స్థాయిలో ప్రతి సెక్షన్ని కూడా విశ్లేషణ చేస్తూనే సమాచార కమిషను అనేక సందర్భాల్లో వచ్చిన తీర్పుల్ని ఆయా సెక్షన్లు బట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ తీర్పుల్లో ఏం చెప్పారనే దాని గురించి కూడా మీకు తెలియజేస్తూ, అట్లాగే గౌరవ హైకోర్టులు, సుప్రీంకోర్టులు తమ జడ్జిమెంట్లలో ఈ ఆర్టీఐ యాక్ట్ గురించి ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి చేసిన కామెంట్స్ని, జడ్జిమెంట్స్ని కూడా మీకు అవసరాన్ని బట్టి ప్రజెంట్ చేస్తూ, అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వారి యొక్క ఆఫీస్ మెమోరాండమ్స్ కూడా టైమ్లీ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద. ఆ గైడ్లైన్స్ కూడా మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆర్టీఐ గైడ్ కూడా వాళ్ళ ద్వారానే మనకు ఉంది. చాలా చాలా వివరణాత్మకంగా ఉంటుంది ఆ గైడ్ కూడా. దాన్ని కూడా బేస్ చేసుకుని మీకు ఈ వీడియోస్, ఈ 4 పాయింట్ని బేస్ చేసుకుని ఈ వీడియోస్ మీకు అందజేయడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం అనేది చాలా విస్తృతమైనటువంటి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇది కేవలం ఒక అరగంట, 30 గంట వీడియోలో ఇది పూర్తి అవడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇన్ని విషయాలు తీర్పులు, జడ్జిమెంట్స్, తర్వాత ఆఫీస్ మెమరాండమ్స్, గైడ్ బేస్ చేసుకొని ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవడం వల్ల ఇది మొదటి భాగంగా ఉంటుంది. దీని తర్వాత దీని ఫాలో అప్ వీడియోస్ కూడా వస్తాయి. దయచేసి ఈ వీడియోని, దీని తర్వాత వచ్చే వీడియోస్ని కూడా మీరు ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా అన్నీ ఫాలో అయితే మీరు చాలా చక్కటి అవగాహన ఈ యొక్క సమాచార హక్కు చట్టం మీద పొందుతారు. చాలామంది ఈ చట్టం వచ్చేసి ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. దీని మీద ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు. ఎంతోమంది అప్లికేషన్ పెట్టేవాళ్ళు, దరఖాస్తుదారులు ప్లస్ మరియు పౌర సమాచార అధికారులు కూడా దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. ఇంకొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, 2 కొత్తగా దీని గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఈ వీడియో యొక్క మొదటి భాగం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? ఈ వీడియోలో మీరు సమాచార హక్కు చట్టం 2005ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలోను, నెక్స్ట్ దీని ఫాలోఅప్ వీడియోలో కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా విశ్లేషణ చేయడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా. అట్లాగే ప్రతి పౌరుడు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ ఉపయోగించి మనం అప్లై చేయాలి, మనం దరఖాస్తుదారుడు కోరిన సమాచారం పొందాలంటే ఏ సెక్షన్స్ మనం కోట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఈ సెక్షన్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాత ఏ సమాచారాన్ని కోరవచ్చు, ఏ సమాచారాన్ని కోరకూడదు, దానికి ఫీజు ఎంత చెల్లించాలి, మన సమాచారం అడిగిన తర్వాత ఎంత టైం వరకు మనం వేచి ఉండాలి, మనం కోరిన సమాచారం రాకపోతే మనం ఫర్దర్గా ఎట్లా అప్లై చేయాలి అప్డేట్ అథారిటీకి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే సమాచారం కోరుతూ తన వద్దకు వచ్చిన దరఖాస్తులో పౌర సమాచార అధికారి తప్పకుండా ఏ అంశాన్ని పరిశీలించాలి. స్టెప్ బై స్టెప్ సమాచారం కోరుతూ ఒక అప్లికేషను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PIO దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఆయన ఏ విషయాన్ని పరిగణలో తీసుకోవాలి, ఏ సమాచారాన్ని చట్టబద్ధంగా ఇవ్వగలము, ఏ సమాచారాన్ని చట్టబద్ధంగా ఇవ్వలేము, సమాచారం ఇచ్చేటప్పుడు తిరస్కరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టైం బౌండ్ ఏంటి దీనికి, ఇత్యాది విషయాలన్నీ కూడా 1 by 1 మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి వీడియోని కూడా ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని వీడియోస్ని కూడా చాలా చక్కగా మీరు చూసినట్లయితే చాలా మంచి అవగాహన కలుగుతుంది. ఇది కేవలం చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రమే.
ఇప్పుడు సమాచార హక్కు చట్టం 2005ని మనం పరిశీలిద్దాం. దీన్ని సమాచార హక్కు చట్టం 2005గా వ్యవహరిస్తారు, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చట్టంలో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చట్టంలోనే కూడా కొన్ని పారిభాషిక పదాలు, కొన్ని కాన్సెప్ట్స్ మనకు చెప్పడం జరుగుతుంది. అవి అర్థమైతేనే ఆ చట్టం యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని మనం గ్రహించగలం. సారీ. ఇప్పుడు చూద్దాం అట్లాంటి ఇంపార్టెంట్ పారిభాషిక పదాలు ఎక్కడ ఉంటాయో చూద్దాం. సెక్షన్ 2లో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్లో చూడండి, సమాచారం అంటే మన సమాచార హక్కు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సమాచారం అంటే ఏమిటి, చట్టంలో ఏం చెప్పబడింది ఒకసారి చూద్దాం. సమాచారం అంటే రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు, మోడల్స్, డేటా సహా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో ఉన్న సమాచారమైనా కూడా ఈ చట్టం కింద సమాచారం కింద వస్తుంది. ఇవన్నీ కూడా మనం సమాచార హక్కు ద్వారా పొందగలం. 2, అధికార యంత్రాంగము. సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అధికార యంత్రాంగం. ఎవరు దీంట్లో అధికార పరిధిలోకి వస్తారు, అధికార యంత్రాంగ పరిధిలోకి వస్తారు? చూడండి, ఇక్కడ రాశారు. ప్రభుత్వ స్వపరిపాలనా సంస్థలు మరియు రాజ్యాంగం క్రింద లేదా రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ రూపొందించే ఏ చట్ట ప్రకారమైన, రాష్ట్ర శాసనసభ రూపొందించే మరే చట్ట ప్రకారమైన, సముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉత్తర్వుల ద్వారా వచ్చిన, దీనిలో చూడండి 2 విషయాలు ఉన్నాయి. నియంత్రణలో ఉన్న ప్రభుత్వం సొంతమైన నియంత్రణలో ఉన్న గణనీయమైన నిధులు పొందుతున్న సంస్థలు, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి పూర్తిగా ప్రభుత్వం కాకపోయినా కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, వీటిలో గవర్నమెంట్ నుంచి నిధులు పొందుతున్న సంస్థలన్నీ కూడా దీంట్లో పరిధిలోకి వస్తాయి. అట్లాగే నెక్స్ట్ చూడండి 2లో, డీలో 2, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సముచిత ప్రభుత్వం నుండి గణనీయమైన నిధులు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు కూడా అధికార యంత్రాంగం కిందకే వస్తాయి. అంటే ప్రభుత్వం నుంచి ఫండింగ్ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది ఏం చెప్పి సెక్షన్ ఏంటి? 2H చెప్పింది. ఇది 2Hలో అధికార యంత్రాంగం కింద ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అట్లాగే ఇందాక పైన సమాచారం అని చోట అనగా రికార్డులను చదువుకున్నాం. ఇక్కడ రికార్డు అనగానేమి? రికార్డు అంటే ఏదైనా పత్రము, రాతప్రతి, ఫైలు, ఈ 3 కూడా రికార్డు పరిధిలోకి వస్తాయి. అట్లాగే మైక్రోఫిల్ము, మైక్రోఫిష్, పత్రము, ఫ్యాక్సిమెయిల్, ప్రతి, మైక్రోఫిల్మ్ నుంచి తీసిన చిత్రాలు లేదా చిత్రాలు, కంప్యూటర్ లేదా మరేదైనా పరికరం ద్వారా ఉత్పత్తి అయ్యే సమాచార సంపద అంతా కూడా రికార్డు పరిధిలోకి వస్తుంది. ఇది సెక్షన్ ఐ చెప్తుంది. ఇంపార్టెంట్ ఇంకోటి, సెక్షన్ 2J చూడండి, సమాచార హక్కు చట్టం గురించి చదువుకుంటున్నాం కాబట్టి సమాచార హక్కు అంటే ఏమిటి? ఏ అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న సమాచారమైనా, ఇప్పుడు చూడండి ఇక్కడ అధికార యంత్రాంగం పదం వాడారు. ఇంతకుముందు మనం అధికార యంత్రాంగం అంటే ఏమిటో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ దాని అర్థాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న సమాచారమైన ఈ చట్టం కింద పొందగలిగే హక్కు. నియంత్రణ కింద ఉన్న సమాచారము, ఈ ఒక్క పదం చాలు మనం అరగంట పైన వీడియో చేసుకోవచ్చు. అంటే అన్ని విషయాలు ఉన్నాయి. నియంత్రణ కింద ఉన్నటువంటి ఏమిటి, అనేక జడ్జిమెంట్స్, అనేక డిసిషన్స్ మన సమాచార కమిషన్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఎన్నో ఈ విషయం మీద చాలా వివరణాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చాయి. అట్లాగే పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు కూడా ఉంది. రికార్డులో ఉన్న సమాచారాన్ని ఎత్తిరాసుకోవడం, వాటి నకలు తీసుకోవడం, సర్టిఫికేట్ కాపీ తీసుకోవడం కూడా సమాచార హక్కు కిందకే వస్తుంది. సమాచార సంపత్తి సర్టిఫికేట్ శాంపిల్ తీసుకోవడం, డిస్క్లెట్లు, ఫ్లాపీలు, టేపులు, వీడియో క్యాసెట్ రూపంలో లేదా మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో సమాచారం పొందడం, అలాంటి సమాచారం కంప్యూటర్లో కానీ మరో విధమైన పరికరంలో కానీ నిక్షిపోయి ఉంటే ప్రింట్అవుట్ల ద్వారా వాటిని పొందడం కూడా ఈ హక్కులోని భాగమే. చూడండి ఎంత డీటెయిల్గా ఇచ్చారో. ఈ సమాచార హక్కు వల్ల ఇవన్నీ కూడా ప్రతి పౌరుడు పొందగలరు. ఇట్లా మనం ఈ చట్టం గురించి పూర్తిగా 1 by 1 తెలుసుకుందాం. చూడండి,
4.1 ఈ 4.1b అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చినటువంటి 120 రోజుల్లోపు దాదాపు 16 రకాలైనటువంటి సమాచారాన్ని సుమోటోగా అంటే స్వచ్ఛందంగా ఎవరు అడగకుండానే తనంతట తానుగా డీటెయిల్డ్గా బహిర్గతంగా ప్రకటించాలి. అవి చూడండి, ఆ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు, దాని అధికారులు, ఉద్యోగులకు ఉన్నటువంటి అధికారుల విధులు, పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతో పాటు నిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు, కార్యనిర్వహణలో పాటించే సూత్రాలు, దాని దగ్గర ఉన్న లేక నియంత్రణలో ఉన్న, కార్యనిర్వహణలో ఉన్న దాని ఉద్యోగులు పాటించే నియమ నిబంధనలు, ఆదేశాలు, మాన్యువల్లు, రికార్డులు, దాని దగ్గరలో ఉన్న లేక నియంత్రణలో ఉన్న పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటనలు, దాని విధాన రూపకల్పన కోసం, వాటి అమలు కోసం పౌరులు సంప్రదింపులు జరిపేందుకు లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేందుకు ఏదైనా పద్ధతి ఉన్నట్లయితే ఆ వివరాలు, ఇట్లా మొత్తం 16 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ సుమోటో డిస్క్లోజర్లో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కంపల్సరీ ఇవి ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ 16 రకాల అంశాలను కూడా సుమోటోగా డిస్ప్లే చేసి ఉంచారు ఆల్రెడీ. దీన్ని మళ్ళీ ప్రతి ఏడాది కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తర్వాత ఇక్కడ చూడండి, సెక్షన్ 5లో సబ్సెక్షన్ 1లో ఈ చట్టం అమలులోకి వచ్చి 100 రోజుల తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని, అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సహాయకారిగా అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఆల్రెడీ నియమించే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నారు. వీళ్ళకి సమాచారం కోసం అప్లై చేసినప్పుడు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం, పౌర సమాచారాధికారి అనే ఒక ఆఫీసర్ ఉంటారు. ఆయన మనం అప్లై చేయాలి. ఆయనకి సహాయంగా సహాయ పౌర సమాచారాధికారి అని ఉంటారు. మనం అప్లికేషన్ కనుక ఈ సహాయ పౌర సమాచారాధికారి కనుక ఇచ్చినట్లయితే ఈ సహాయ పౌర సమాచారాధికారి ఈ వచ్చిన అప్లికేషన్ని 5 రోజుల్లోపు పౌర సమాచారాధికారి వారికి అందజేయాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా పౌర సమాచారాధికారిదే. రెస్పాన్సిబిలిటీ ఆయనకే ఫిక్స్ చేయడం జరిగింది. అందువల్ల మనకి నెక్స్ట్ తెలుసుకుంటాం, సమాచారం కోరిన తర్వాత ఆ సమాచారం పొందడానికి 30 రోజుల గడువు ఉంటుంది. కానీ మనం అప్లికేషను సహాయ పౌర సమాచారాధికారికి ఇచ్చినట్లయితే కనుక అతనికి 5 రోజులు ఎక్స్ట్రా, అంటే అతను అప్లికేషన్ తీసుకున్న డేట్ నుండి 5 రోజుల్లోపు పౌర సమాచారాధికారికి ఈ అప్లికేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటుంది. అందువల్ల ఈ 5 + 30 35 డేస్ టైం పడుతుంది. ఆ లోపు మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, సమాచారం కోసం వచ్చిన ప్రతి అభ్యర్థులను ప్రతి సమాచార అధికారి పరిశీలించాలి. సమాచారం కోరుతున్న వ్యక్తులను సహేతుకమైన స్థాయి వరకు సహకారం అందించాలి. మనం పూర్తిగా వాళ్ళకి సమాచారం అధికారికంగా మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క బాధ్యత ఏంటంటే అతని అప్లికేషన్ పూర్తిగా పరిశీలించి అతనికి సమాచారం పొందడానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. తర్వాత తనకు ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత, తన దగ్గరికి అప్లికేషన్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ డిస్పోజ్ చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి ఇతర అధికారులు ఎవరైనా సహాయ సహకారాలు కనుక తనకు కావాలని భావించినట్లయితే అతని ఆ పౌర సమాచార అధికారి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా పూర్తి సహకారాన్ని అందించాలి, అందించకుండా ఉండకూడదు. తర్వాత మనం ఇది డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇది కూడా మనం అట్లాగే చూడండి, కింద మళ్ళీ సబ్సెక్షన్ 5లో రాశారు. మళ్ళీ ఒకవేళ పౌర సమాచారాధికారి తన డ్యూటీ నిర్వహణలో తన దగ్గర ఉన్నటువంటి ఇతర అధికారుల యొక్క సహకారాన్ని అందిస్తే కనుక అతను కూడా ఈ సమాచారం ఎవరైతే మనం పలానా ఆఫీసర్ నుంచి నాకు రావాలి అని మన అదే ఆఫీసులో ఉన్నటువంటి ఎవరి సహకారాన్ని తీసుకున్నట్టయితే కనుక అతను కూడా సమాచార అధికారి కిందే లెక్క వేయబడతాడు. చట్ట పరిధిలో అతను సమాచారం సహకరించకపోయినా అతను ఈ చట్ట ప్రకారం తీసుకునే చర్యలు కూడా అతను కూడా బాధ్యుడవుతాడు.
కేవలం అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బాధ్యత, మాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి లేదు. మనం ఇన్ డీటెయిల్ మళ్ళీ తెలుసుకుందాం దీని గురించి. అట్లాగే చూడండి ఇక్కడ సెక్షన్ 6(1) ఈ చట్టం కింద సమాచారాన్ని కోరదలుచుకున్నవారు ఇంగ్లీష్లో లేదా సంబంధిత అధికార భాషలో రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు అభ్యర్థులను క్రింది వారికి పంపించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో రాయొచ్చు, ఆ రాష్ట్రం యొక్క భాష మన రాష్ట్రం తెలుగు కాబట్టి తెలుగు రాసుకోవచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కూడా సమాచారాన్ని కోరవచ్చు ఎలక్ట్రానిక్ రూపంలో. అది చూద్దాం. అట్లాగే ఒకవేళ సమాచారం కోరుతున్నవారు లిఖిత పూర్వక అభ్యర్థన ఎవరైనా పడుతుంటే వాళ్ళు ఇన్ రిటర్న్ రాసివ్వలేకపోతే కనుక అతను చెప్పినంత సమాచార అధికారి రాసుకుని అతనికి సహాయం చేసి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇది 6(1)(b). దీంట్లో మీకు అందరికీ తెలుసు, చాలా ముఖ్యమైన విషయం, సమాచారం కోరేవాళ్ళు ఈ సమాచారం తాను ఎందుకు కోరుతున్నారో చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆఫీసర్ నుంచి కరస్పాండెన్స్ సమాచారం పొందడానికి లేదా కరస్పాండెన్స్ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. తర్వాత ఒక సమాచారం అధికార యంత్రాంగ దరఖాస్తు అందినప్పుడు ఆ సమాచారం మరొక అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడు లేదా అంటే ఇన్ డీటెయిల్ ఎలా చెప్తారంటే దీన్ని, ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ అందింది సమాచారం కోరుతూ, తన దగ్గర ఉన్న సమాచారం అయితే కనుక దాన్ని ఎలా డీల్ చేయాలి, లేదు ఈ సమాచారం దరఖాస్తులో కొంచెం సమాచారం తన దగ్గర ఉండి కొంచెం సమాచారం వేరే ఆఫీస్ సంబంధించింది, వేరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ సంబంధించింది అయితే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, లేదు పూర్తిగా దాని దగ్గర సమాచారం లేదు వేరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గర ఉంది దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ తెలుసుకోబోతాం నెక్స్ట్. అట్లాగే ఈ అప్లికేషన్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దానికి ఎంతవరకు మనం బాధ్యులము, దీని అప్లికేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వారు ఎంతవరకు బాధ్యులు, ఏ టైం వరకు దీని టైం ఎక్స్టెన్షన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ తెలుసుకున్న తర్వాత. సాధారణంగా అప్లికేషన్ దాకా చెప్పుకోవడం మనం సాధారణంగా అప్లికేషన్ అందిన తర్వాత పౌర సమాచార అధికారి 30 రోజుల్లో దానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దాని నిర్దిష్ట ఫీజు ఉంటుంది. మన దారిద్ర్య దిగువ ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కనుక సర్టిఫికేట్ సమర్పించినట్టయితే కనుక ఫీజు లేదు, లేదంటే డిఫరెంట్ స్థాయిలో డిఫరెంట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టించుకున్న తర్వాత మన కోరిన సమాచారం మన దగ్గర ఉంటే ఆ సమాచారం అతనికి అందించడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కపెట్టి దానికి మళ్ళీ నియమ నిబంధనలు ఉన్నాయి, ఎట్లా లెక్క వేయాలి, దాంట్లో ఈ సూత్రాలు పాటించాలనేది మళ్ళీ మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఎట్లా మనకి ఇతను కమ్యూనికేట్ చేయాలి దరఖాస్తుదారుతో, ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయాలి, అట్లాగే కమ్యూనికేట్ చేసిన తర్వాత అతను ఫీజు చెల్లించిన దాకా మధ్య గ్యాప్ని 30 రోజుల్లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి. ఆ తర్వాత సమాచారం అతనికి అందించాలి. దీనికి చాలా ఇంపార్టెంట్ నియమ నిబంధనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. అట్లా ప్రతి విషయంలో కూడా ఈ సమాచారం హక్కుని చెప్పుకుంటే పోతే ఈ వీడియో మనకి దాదాపు గంట పైన పట్టేస్తుంది. మనం ఎక్కడైతే మనం సెక్షన్స్ చెప్పుకుంటామో ఆ సెక్షన్ వరకు దీంట్లో తెలుసుకుని డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం మన ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మన దేశంలో ఇంతకుముందు ఈ సమాచార హక్కు అనేది 2005 అనేది రాకముందు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ప్రభుత్వం నుంచి సమాచారం బయటికి వెళ్లకుండా ఉండడానికి కొన్ని కండిషన్స్ పెట్టినాయి. పూర్తిగా నిషేధించలేదు, కొన్ని చట్టాలు కొన్ని కండిషన్స్ పెట్టినాయి. అవి ఏంటి? భారతీయ సాక్ష్యాధారాల చట్టము, అధికారిక రహస్యాల చట్టము, పబ్లిక్ సర్వెంట్ చేసే ప్రమాణము, కేంద్ర రాష్ట్ర పౌర సేవ సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమాలని 4 చట్టాలు గతంలో కొంతవరకు కొన్ని సమాచారాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సమాచారం అమల్లోకి వచ్చిన తర్వాత వీటిని కారణంగా చూపి సమాచారం ఇవ్వకుండా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ స్లైడు మీరు చూస్తున్నటువంటి ఈ స్లైడ్స్ అన్నీ కూడా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వారి వెబ్సైట్లో ఉన్నాయి. మీరు చూసుకొని చక్కగా ఉన్నాయి, చాలా డీటెయిల్గా ఇచ్చారు సమాచారం. అట్లాగే టైం బౌండ్గా ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి కూడా సమాచార హక్కు చట్టం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే
ఈ చట్ట ప్రకారం దాఖలయ్యే దరఖాస్తును పరిష్కరించడానికి పౌర సమాచార అధికారికి ఆ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం మనం. అసలు సమాచార చట్టం ఎందువరకు చేయబడింది చూద్దాం ఒకసారి. ప్రతి అధికార యంత్రాంగంలోనూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు, పౌరులకు ఉన్న సమాచార హక్కును చట్టబద్ధం చేయడం కోసం, సమాచార చట్టం సరిగ్గా అమలు చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర సమాచార కమిషన్స్ నెలకొల్పడం కోసం ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రజలకు తెలియజేయటం, పౌరులకు సాధికారత కల్పించడం, పారదర్శకత మరియు జవాబుదారీని పెంచడం, అవినీతిని తగ్గించడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. సమాచారం గురించి తెలిసిన ప్రజలు ప్రభుత్వ పనితీరును నిరంతరం గమనిస్తూ ఉంటారు మరియు ప్రశ్నిస్తూ ఉంటారు. తద్వారా ప్రభుత్వంలో జాగ్రత్తగా పెరిగి ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. చూడండి, ఇందాక మనం తెలుసుకున్నాం, కొన్ని సెక్షన్లు తెలుసుకున్నాం. సమాచార హక్కు అంటే ఏమిటి? సమాచార హక్కు అనగా ఏ అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్నటువంటి సమాచారమైనా సమాచార చట్టం 2005 కింద పొందగలిగే హక్కుగా ఉంటుంది. ఇందా మనం ఇన్ డీటెయిల్ తెలుసుకున్నాము. మనం ఇక్కడ పదం వచ్చింది చూసారా, ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, నియంత్రణ కింద ఉన్న. దీని గురించి నెక్స్ట్ ఈ స్లైడ్స్ అయిపోయింది, 2-3 స్లైడ్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా మీకు చూపిస్తాను. నియంత్రణ కింద ఉండంటే తనకు అందుబాటులో తన దగ్గర ఉన్నటువంటి సమాచారం మాత్రమే ఇవ్వాలి. అట్లాగే పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు కూడా దీంట్లో భాగమే. రికార్డులో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడం, వాటిని ధృవీకరించిన కాపీలు మరియు నకలను తీసుకోవడం కూడా సమాచార హక్కు చట్టం కిందకి వస్తుంది. అట్లాగే సమాచార సంపద యొక్క ధృవీకరింపబడిన శాంపిల్స్ తీసుకోవటం, ఏదైనా వర్క్ జరిగినప్పుడు ఆ వర్క్ శాంపిల్స్ కావాలంటే కూడా నిర్ణీత రుసుము చెల్లించి నిబంధన ప్రకారం తీసుకోవచ్చు. డిస్కెట్లు, ఫ్లాపీలు, టేపులు, వీడియో క్యాసెట్ రూపంలోనూ లేదా మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని కూడా మనం పొందవచ్చు. సమాచారం కంప్యూటర్లో కానీ మరే విధమైన పరికరాల్లో కానీ నిక్షిప్తమై ఉంటే ప్రింట్అవుట్ల ద్వారా పొందవచ్చు. ఇంత తెలుసుకున్నాం మనం. సమాచారం అనగానేమి? రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిల్స్, మోడల్స్, డేటా సహా ఎలక్ట్రానిక్ రూపంలో సమాచారం. ఇంత సెక్షన్లో తెలుసుకున్నాం మనం. మరే విధమైన రూపంలో ఉన్న సమాచారాన్ని కూడా అతని కంట్రోల్లో ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే. అమల్లో ఉన్న మరే చట్ట ప్రకారమైన ప్రభుత్వ యంత్రాంగం సంపాదించగలన ప్రైవేట్ సంస్థ సంబంధించిన సమాచారం కూడా దీంట్లో వర్తిస్తుంది. మనం చెప్పుకున్నాం. రికార్డు అనగానేమి? ఏదైనా పత్రము, రాతప్రతి, ఫైలు, మైక్రోఫిల్ము, మైక్రోఫిష్, ఫ్యాసిమెయిలు, మైక్రోఫిల్మ్ను తీసిన చిత్రము లేదా చిత్రాలు, కంప్యూటర్ లేదా మరే పరికరం ద్వారానే ఉత్పత్తి చేయగల సమాచార సంపత్తి అంతా కూడా ఈ రికార్డు అనేది పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం నియంత్రణలో ఉన్నటువంటి సమాచారము. ఈ సమాచార హక్కులో మెయిన్ కాన్సెప్ట్ సమాచారము అంటే ఏమిటి, సమాచార హక్కు ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్నాం మనం, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్లో పరిధిలోకి వస్తారు. వీరు ఈ సమాచార హక్కు సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఆఫీస్ మెమోరాండం రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇది చూడండి ఒకసారి. కొంతమంది సమాచార హక్కు ద్వారా అప్లై చేసినప్పుడు వాళ్ళు చాలా వివరాలు ఆ ఫైల్లో ఏముంది, ఈ ఫైల్లో ఏముంది, ఇలా ఉందని క్వశ్చన్స్ రూపంలో కానీ విస్తృతమైనటువంటి విశ్లేషణ రూపంలో కానీ అడగడం జరుగుతుంది. చూడండి, అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PAOs టు కల్ అవుట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ డాక్యుమెంట్స్ అండ్ గివ్ సచ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ అడుగుతూ ఉంటారు. ఇన్ సమ్ కేసెస్ అప్లికెంట్స్ ఎక్స్పెక్ట్ PIO టు గివ్ ఇన్ఫర్మేషన్ టు సమ్ పర్టిక్యులర్ ప్రొఫార్మా డివైజ్డ్ బై దెమ్. నాకు ఈ రూపంలో కావాలి, నాకు ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ కావాలి, లేదా ఈ సమాచారాన్ని ఇలా క్రోడీకరించి నాకు ఈ టేబుల్ రూపంలో ఇవ్వండి అని అడగడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏం చెప్పారంటే, మన దగ్గర సమాచారం ఎట్లా ఉందో అట్లానే ఇవ్వాలి, దాన్ని మార్పు చేసి ఇచ్చే అయితే మనకు లేదు.
అది ఫోటో కాపీ రూపంలో ఉంటే ఫోటో కాపీ రూపంలో ఇవ్వాలి, కంప్యూటర్లో ఉంటే ప్రింట్ తీసి ఇవ్వాలి. అదే డీటెయిల్ చెప్తాను. చట్టంలో సబ్సెక్షన్ 9 ఆఫ్ ది సెక్షన్ 7లో ఏముందంటే, an information shall orderly to be provided in the form in which it is sought. It is need be noted that the subsection simply means that if the information is sought in the form of photocopy, it shall be provided in the form of photocopy, and it is sought in the form of the floppy, it shall be provided in that from form subject to the conditions given in the fact. It does not mean that the PIO shall reshape the information. మనం దాన్ని మార్చి ఇవ్వాల్సిన పని లేదు. చూడండి, నెక్స్ట్ ఇంకా రాశారు ఇన్ఫర్మేషన్. పైన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి రాసుకొస్తూ, తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ reading of the definition of the information and right information makes it clear that the citizen has a right to get material, inspect the material, take notes from the material, take extracts and certified copies of the material, take simple samples of the material like the materials in the form of disclosures. The PIO required to supply such material to the citizen who seeks it. The Act, however, does not require the public information officer to deduce some conclusions from the material and simply the conclusion, supply the conclusion so deducted to the applicant. వారు అడిగారని మనం సమాచారం అంతా గుట్ట కింద పోసుకుని దాంట్లో మనం కన్క్లూజన్కి వచ్చి దీని అర్థం ఇది అని మనం వివరణాత్మక విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. సప్లై ద మెటీరియల్ ఇన్ ద ఫామ్ హెల్డ్ బై ద పబ్లిక్ అథారిటీ. మీ దగ్గర ఎలా ఉంటే అలాగే, ఆ బుక్ రికార్డు ఉంది కానీ ఈ ఫైల్లో ఉంది, ఈ ఫైల్ కాపీ ఇవ్వడమే జిరాక్స్ తీసి, లేదు మన రికార్డులో ఉంది, ఒక బుక్లో ఉంది, ఆ బుక్ కాపీ తీసి ఇవ్వడమే. ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ద రీసెర్చ్. చూడండి ఇక్కడ చాలా క్లియర్ రాశారు. And it is not required to do research on behalf of the citizen to deduce anything from the material and then supply it to him. మనం దానికోసం కింద మీద పడిపోయి పెన్ పెట్టి లేదా కంప్యూటర్లో కూర్చొని ఎక్సెల్ షీట్లో కొట్టేసేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన దగ్గర ఎట్లా ఉంటే ఇన్ఫర్మేషన్ అట్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దీంట్లో మీకు ఈ ఆర్డర్లో క్లియర్గా ఉంది. అట్లాగే మీకు చాలా ముఖ్యమైన విషయం, ఈ సమాచార హక్కు చట్టం 2005 సంబంధించిన చాలా ముఖ్యమైన జడ్జిమెంట్లో ఇది ఒకటి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఆదిత్య బందోపాధ్యాయ 2011లో వచ్చింది జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో చాలా విషయాలు చాలా విస్తృతంగా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. అప్పట్లో మీకు చాలా చోట్ల ఈ జడ్జిమెంట్ మనం కోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఈ సమాచారం అనే దానికి సంబంధించి మనకు భయపడే విషయం ఏంటో చూద్దాం. The effect of the provisions and scheme of the RTI Act is divided information into 3 categories అని చెప్పింది. అది జడ్జి గారు చెప్పారంటే ఇక్కడ 3 కేటగిరీస్లో ఉంటుంది. ఒకటి, ఇన్ఫర్మేషన్ విచ్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ అథారిటీ, డిస్క్లోజర్ ఆఫ్ విచ్ మే ఆల్సో హెల్ప్ ఇన్ కంటైనింగ్ ఆర్ డిస్కరేజింగ్ కరప్షన్. అంటే మనం ముందా చెప్పుకున్నాం, మనం 4.1 ప్రకారం 4.1B 4.1C ప్రకారం సుమోటోగా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించింది. అట్లాగే అదర్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై ద పబ్లిక్ అథారిటీ, దట్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ దోస్ ఫాలింగ్ అండర్ ద సబ్సెక్షన్ 4.1ABCలో వచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా తన దగ్గర ఉన్న సమాచారం అంతా. మూడోది, ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ హెల్డ్ బై ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీ పబ్లిక్ అథారిటీ and which cannot be accessed by the public authority under any law for the time being force. వాటి దగ్గర సమాచారం లేదు. చూడండి ఇక్కడ ఏం రాశారు, నాట్ హెల్డ్ బై, అతని పరిధిలో అతనికి సమాచారం లేదు. ఇది మూడో కేటగిరీ. చూడండి ఒకసారి, పైన 3 కేటగిరీలు ఇచ్చారు. ఫస్ట్ది ఏమో సుమోటోగా మనం 4.1ABC ద్వారా మనం డిక్లేర్ చేసింది. తర్వాత ఈ 1ABC ద్వారా సుమోటో డిక్లేర్ చేసిన సమాచారంతో పాటు అతని దగ్గర ఉన్న ఇతర సమాచారము. 3, అతని దగ్గర లేని సమాచారం. ఇన్ఫర్మేషన్ అండర్ ద థర్డ్ కేటగిరీ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ RTI. దీని అర్థం ఏమిటి, మన దగ్గర లేని సమాచారం మనం పట్టుకొచ్చి ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఇది క్లియర్. సుప్రీంకోర్టు దీని నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. మన ఆఫీసులో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పరిధిలో తన ఏదే కార్యాలయం నిర్వర్తిస్తున్నారో ఆ నిర్వర్తిస్తున్న కార్యాలయంలో తన దగ్గర ఉన్న సమాచారాన్ని చట్టం అనుమతించిన మేరకు ఇచ్చి తీరాలి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని తెప్పించి ఇవ్వాల్సిన పని లేదు.
అంటే మనం ఈ సమాచారకు పరిధిలో వచ్చినటువంటి అనేక ఆఫీసుల్లో ఏం జరుగుతుందంటే ఒక దరఖాస్తుదారుడు తెలియకో కావాలనో ఒక జిల్లా అధికారికో లేకపోతే ఒక రాష్ట్ర స్థాయి అధికారికో ఒక అప్లికేషన్ పడేస్తారు, పలానా ఇన్ఫర్మేషన్ నాకు మీ జిల్లాలో అన్ని వివరాలు కావాలని. మరి చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే ఆ అప్లికేషన్ని జిల్లా ఆఫీస్ నుంచి డివిజనల్ ఆఫీస్ మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి కూడా అప్లికేషన్ సమాచారం ఇవ్వండి ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. దాని మీకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చూద్దాం మనం. ఒక అప్లికేషన్ని ఇచ్చినప్పుడు మనకి సమాచారం తన దగ్గర లేనప్పుడు ఎట్లా బదిలీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాంట్లో మీకు ఇన్ డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి, సెక్షన్ 3 ఆఫ్ RTA యాక్ట్ గివ్స్ ఎవ్రీ సిటిజన్ ద రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ విచ్ ఫాల్స్ ఎయిదర్ అండర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ. అది ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీలో ఉన్న అప్లికేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇన్ రిగార్డ్ టు ద ఇన్ఫర్మేషన్ ఫాలింగ్ అండర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ there is also special responsibility upon the public authorities to sumoto publish and disseminate such information. ఇందా చెప్పుకున్నాం 4(1)(a) 1(b) సీల్ ప్రకారం మనం సుమోటోగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పుకున్నాం. సో దే విల్ బీ ఈజీలీ అండ్ రెడీలీ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ యాక్సెస్ దమ్ బై హ్యావింగ్ రిసోర్స్ సెక్షన్ 6 ఆఫ్ RTA యాక్ట్. మనం ప్రతి ప్రయత్నం చేసి తీసుకోకుండా మనం ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ పెట్టాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ నో సచ్ అప్లికేషన్ టు పబ్లిష్ and disseminate the other information which falls under the second category. 1BCలో 4(1)BCలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మిగతా పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, తన దగ్గర ఉంచుకోవచ్చు. చూడండి, ఎట్ దిస్ జెస్చర్ ఇట్ ఈస్ నెసరీ టు క్లియర్ సమ్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ ద RTA యాక్ట్. ద RTA యాక్ట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ద ఆల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ అవైలబుల్ అండ్ ఎగ్జిస్టింగ్. ఇది ఇంపార్టెంట్. మన దగ్గర ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, మన దగ్గర ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం ఇవ్వగలం. దిస్ ఈజ్ క్లియర్ ఫార్మ్ ఆఫ్ కంబైన్డ్ రీడింగ్ ఆఫ్ సెక్షన్ 3 and the definition of information and right to information under the clauses of section 2(f)(j)లో ఉన్నాయి. చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ పబ్లిక్ అథారిటీ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా ఆర్ అనాలిసిస్ డేటా అబ్స్ట్రాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ అప్లికెంట్ మే బి యాక్సెస్ సచ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు ద ఎగ్జామ్షన్ సెక్షన్ 8లో. సెక్షన్ 8లో 9లో కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ సమాచారం ఇవ్వక్కర్లేదు అని కొన్ని సందర్భాల్లో. అవి లేకుండా ఉంటే ఇవ్వాల్సిందే. బట్ వేర్ ద ఇన్ఫర్మేషన్ సార్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది, ఇది ఇంపార్టెంట్, పార్ట్ ఆఫ్ ది రికార్డ్ ఆఫ్ ఎ పబ్లిక్ అథారిటీ. వాళ్ళకు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా మన ఉద్యోగం ప్రకారం మన ఆఫీస్లో అది నిర్వహించాల్సిన అవసరం లేకపోతే, అండ్ వేర్ సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ది మెయింటైన్ అండర్ ద లా ఆర్ ద రూల్స్ ఆఫ్ ది రెగ్యులేషన్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ. మన చట్ట ప్రకారం మన ఆఫీస్ నిర్వహణలో అది భాగం కాకపోతే, ద యాక్ట్ డస్ నాట్ క్యాస్ట్ an application upon the public authority to collect and collate such non-available information. ఇందా చెప్పింది అదే. మన దగ్గర మన ఆఫీస్ సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ సంబంధించి తన ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది ఇందా చెప్పిన విధంగా ఫార్వర్డ్ చేసేది కింద అప్లికేషన్ మీరు ఇవ్వండి, మీ సమాచారం నాకు ఇవ్వండి, లేదా మీరు ఆయనకి ఇచ్చేయండి అని ఫార్వర్డ్ చేస్తారు. అది దాని కొంచెం ఇన్ డీటెయిల్ మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. The public authority is also required to furnish the information which is required drawing of inferences and making assumptions. It is also not required to provide advice, opinion to an applicant, nor required to obtain and furnish any opinion, advice to the applicant. ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఈ జడ్జిమెంట్ లాస్ట్ పేరాలో రాశారు. ఇది ఈ మొత్తం సమాచార హక్కుని తెలుసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ చెరిష్డ్ రైట్. ఇన్ఫర్మేషన్ అండ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ది
formidable tools of the hands of the responsible citizens to fight corruption and bring transparency to the accountability. This provision of RTA should be enforced strictly, and all efforts should be made to bring light to the necessary information under the 1B of the Act, which relates to the securing transparency and accountability of the working public authorities and in discouraging corruption. But in the regard of the other information, ante other than the 4.1b, అంటే సుమోటోగా డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఎంఫసిస్ is given to the public authorities like confidentiality of the sensitive information, fidelity and fiduciary relations, efficient operations of the government, etc. Indiscriminate and impractical demands and directions under the RTA Act for disclosure of all the sundry information unrelated to the transparency and accountability in the functioning of the public authority. అంటే ఒక ప్రభుత్వ కార్యాలయం ట్రాన్స్పరెంట్గాను అకౌంటబుల్గాను పనిచేయడానికి అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వుడ్ బి కౌంటర్ ప్రొడక్టివ్ and it will adversely affect the efficiency of the administration. Result the executive getting bogged down with the non-productive work and collecting and furnishing the information. ఇలాంటి సమాచారం ఇస్తుంటే పోతే తన పని అసలు పని చేయకుండా పోతుంది. The Act should not be allowed to misused or abused to become a tool of the obstruct the national development and integration, or to destroy the peace and tranquility and harmony among the citizens, nor should it be converted into the tool of the oppression or intimidation of honest officials striving to do their duty. The nation does not want a scenario where 75% of the staff of public authorities spend 75% of their time in collecting and furnishing the information to applicants instead of discharging their regular duties. ఇది ఇంపార్టెంట్. మన ఈ కోర్టు ఇతరులు ఏం చెప్పారంటే దాదాపు 75% తను చేసే పనులు 75% ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే సరిపోతుంది అనుకోండి. ఇంకా తనకు రెగ్యులర్ చేసే పనులు collecting and furnishing information to the applicant instead of the discharging their regular duties. The threat of penalties under the RTA Act and pressure of the authorities under RTA Act should not lead to the employee to the public authorities prioritizing information furnishing the cost of their నామినల్ డ్యూటీస్. అంటే మనకు పెనాల్టీ పడుతుందేమో భయంతో అధికారి తనకి ఆ భయం ఉండబట్టి తను ఈ ఉద్యోగం తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు అది రెగ్యులర్ ఉద్యోగం కంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యొక్క ఇంపార్టెన్స్ చూపిస్తున్నాడు అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పారు. అంటే చట్ట ప్రకారము మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, దీంట్లో ఎక్కడ రాజీ లేదు. బట్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. మనం ఈ వీడియోలో ఇంతవరకు మనం సమాచార రికార్డ్ అంటే ఏంటి, అధికార యంత్రాంగం అంటే ఏమిటి, సమాచారానికి ఎంతవరకు వర్తిస్తుంది, ఎట్లాంటి సమాచారాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే పూర్తి తెలుసుకోలేదు. ఇంకా అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. మనం డిఫరెంట్గా వాళ్ళు మాకు ఇలాగే కావాలంటే ఇవ్వాలా వద్దా, మన సమాచారం ఎండాకాలంగా ఉంటుంది, మన దగ్గర ఎండాకాల సమాచారాన్ని ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 1, 2, 3 3 రకాలుగా వివరించి దాంట్లో ఈ సమాచారం ఇవ్వాలి, ఈ సమాచారం ఇవ్వక్కర్లేదని తెలుసుకున్నాం. అట్లాగే రాబోయే వీడియోలో మనం సమాచార చట్టం 2005 ప్రకారము ప్రతి పౌర సమాచారాధికారి ఏ సమాచారాన్ని స్వచ్ఛందంగా తప్పనిసరిగా ప్రకటించాలి. ఇందాక కొంచెం చూచారి తెలుసుకున్నాం 4.1BA గురించి, అది పూర్తిగా తెలుసుకుందాం. అట్లాగే సమాచారం కోరేవారు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటి, విషయాలు ఏమిటి, సమాచారం కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఎంత ఫీజు చెల్లించాలి, కోరిన సమాచారం పొందడానికి కొన్ని కాలపరిమితి ఎంత, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ వీడియోస్ని కూడా మీరు ఫాలో అవ్వండి, డీటెయిల్గా చూడండి, మీకు చాలా మంచి అవగాహన కలుగుతుందని మాత్రం చెప్పగలను. తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని యాస్పిరెంట్స్ విన్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఛానల్లో వచ్చేటువంటి సరికొత్త వీడియోస్ని వెంటనే చూడడానికి గాను ఈ సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దయచేసి థ్యాంక్ యూ.